ఆర్య సభాలంకృత సకల విద్వజ్జన మండలికి అభివాదములు. మామా సత్యవతి పౌత్ర, ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధిగా వెంచి ఈ రాజవాకమునల్ల కాపాడమని నిన్ను యాచించుటకు పాండవ దూతనై నేను ఎత్తుకు వచ్చి తిని తమ్ముని కొడుకులు సాగబోలింపనిరి అతని స్థపనవలేనియును ఐదుళ్ళింపనిరి ఐదుగురకు ధర్మముగా ధర్మముగా నీకు తోచినట్లు బతుకుము వారు
అనన్య సామాన్య బల పరాక్రమాతిశయ సంపన్నులకు రాజన్య చూడామణుల కాలవాలమై జగత్ ప్రసిద్ధి వహించిన మీ వంశ భవిష్యము ఈ పట్టణ నీవనర్చు నిర్ణయంపై ఆధారపడి ఉన్నది. కావున ఈ సంధి విషయమున తనయుల వినిజదవో ఈ తనయులతో దామియని స్వతంత్రించదో కనుమగదానిని లేదని అనియకు వంశక్షయంబునకు అనియకు మామా సకల సామంత మంత్రి పురోహిత విద్వజనముల చేతను సర్వ రాజలోకము చేతను ప్రశంసార్హమై ప్రఖ్యాతినంతర మీ వంశ ప్రతిష్టను సుప్రతిష్టముగా వెంపుము. మీ కుల గౌరవంబును మీ వారి సత్కీర్తియు ఎల్లరెరింగినవే అయినను ఇప్పట్టున నొక్కింత వక్కాడించద శ్రద్ధగా ఆకర్ణింపు. చదువు నీతియు శాంతి శాంతియును విశేష ఖ్యాతియును చాతుని గతములు గెల్లకి నృపలోకం వెళ్ళనగ్గించు సంపద సంపారు కులము మీ కులము.
నిలుపుకున్నవయ్యో ఆ కీర్తి నిలుపుకున్నవయ్యో పండురోజగ్రజ పన్నెండేళ్ల అరణ్యవాసమును 1 ఏడు అజ్ఞాతవాసమును ప్రశాంత చిత్తులై గడిపిన పాండుపుత్రుల నయ వినయ శీలంబును వారి సమస్త శస్త్రాస్త్ర నైపుణ్యంబును ఒక పర్యాయము సమాలోకనము నర్పము. ఆ పాండవులను 13 వత్సరములు పడరాని పాటలు పడి తుదుగ రాజ్య భాగమును కోరుచున్నారు మామ.
పతితులుగారు నీ జడల భక్తులు పతితులుగారు నీ జడల భక్తులు కుంఠలుగారు విద్యలంచరులు మంచివారు నృపదంతతికి తలలోని నాలుకలు అచ్యుతులకు కూర్చువారు రణశూరులు పాండవులు ఏమి బావా సంధి భజనములన్నీ ఎంతో శ్రద్ధగా ఆలించుతూ రణశూరులు పాండవులు అనినంతనే ఉలిక్కి పడితేమయ్యా నవ్వు పడుతున్నది ఎందులకో రణశూరులు పాండవులను చుట్టివి కదా నీవేమనుకున్నాను మంత్రతంత్ర వ్యూహాభిశారదులు అతిరథ అర్ధరథ సమరథ మహారథాది బహువిధ బిరుదాంకిత దర్పోధతులు సకలాస్త్ర శస్త్ర సంధాన సంవిధాన ప్రజ్ఞ విజ్ఞాన దురంధరులు ఆత్మస్థైర్య ధైర్య శౌర్య అచంచల దీక్షాదక్షులు భుజబల తేజో విరాజితులు వేదాధ్యయన పండితులు నలు దశల నుండి ఈ రాయబారపు సభను తిలకింపకోరి వచ్చిన ఎందరెందరో మహానుభావులు ఆధ్యాత్మిక నిష్ఠా గరిష్టాది వ్రత కర్మశీలున్న ఈ నిండు సభాముఖంబున ఇందరి సమక్షమున ముమ్మాటికి నిశ్చయముగా రణశూరులు పాండవులు అతివారులు అతి దీనులై ఐదుళ్ళిమ్మని అడుగగా ఇక నేటికి సంశయింపగా
ఫలితార్థము చెప్పితిని అట్లు చేయము. అట్లు చేదానం పనిచో మామ ఆ రేవురును ద్రౌపదియు నీతో వేర్వేర చెప్పమనిన మాటలు ప్రకృతానుపయోగంబలగుటం చేసి విరమించితిని. అల్లుడా వాసుదేవ, సర్వమెరిక్కియు నన్ను నెపపెట్టుచున్నావు. కొడుకులిప్పుడేలు కోదడంగిరి, ఈ కారణమున గుడ్డిదయ్య మాట కూడా నాకు. కొడుకులు తండ్రుల మాటలకు అడుగైనను దాటరనడి యశములకు ఈ భీష్ముడే చిట్ట చివర మా వంగడము జనిల్చినది మొదలు కంసధ్వంసీ. అవురా, ఈ ముదుసలి అప్పుడే తన వాచా కౌట్లింపును చూపించుతున్నాడు. మామా ఎరుగుదను పెద్దవాడవన్నీ విన్నమించి తిని కార్యము దుర్భరంబు కావున ఇంతగా నీతో కూడా చెప్పవలసి వచ్చినది. ఆ పాండవ శుశ్రూషనే చేయించుకునేదవో లేక సంగ్రమనే చేయించుకునేదో అది నీ అందున్నది. అందులకును ఇందులకును వారు సంసిద్ధులై ఉన్నారు. అట్టి మహాత్ముడు పాండురాజుతో పుట్టినవాడుగా ఉడమి పంపిరి పోగా జేలినట్టి నీ కట్టిన పాపమెట్టిదియో రానయ్యుండే పుత్రులను బట్టి ఇదెట్టులీగదవో ఆర్థివ సత్తమో నీతి మిత్తమో నా యోపినంత నీ ఎదుటనే ప్రయత్నించదా. నందనందన, అతడు పాపమే కట్టను పుణ్యమే కట్టను, ప్రకృతము మనకది విచార్యము కాదు. దూతవై వచ్చిన వాడవు, నీ వక్తవ్యాంశమేదో చెప్పుకోడు. అధిక ప్రసంగముగా వింటుటకు రాజ్యులొప్పరు. ఓయే సూతనందన, ఏమి నీ వాచాలత? దుష్టధానవ మద ఖండన పండితుండకు ఈ పుండరీకాక్షుడు నిగమశ్రీ మందని మన్మథ పదం మృగలుండు. ఈ శ్రీకృష్ణ పరమాత్ముని మహామహిమలు నీ జన్మ కిరింగగలవా? జన్మాంతర తప పరిపాక వసంబున భగవంతుని యందు భక్తియు రక్తియు ప్రాప్తించును గాని నీ మిత్రుని వలన చేకూరున. అదియునుగాక విజ్ఞాన నిపుణులు, ఉన్నత సత్వర తపో గరిష్ఠులు, ఐశ్వర్య శక్తిధరులు, సూరులు, పండితులు, పెద్దలు నిండు ఉన్న నిండు పేరోల గంబున వివేక రైతుడమై పాత్ర పాత్ర వివేహన లేక త్రిలోక పూజ్యుండగు ఈ అదవోత్తమునిక సభా మర్యాద నేర్పినంత న్యాయవేత్తవా? ఆయనను నీకి అధిక ప్రసంగము గావించుటకు ఎవరి అధికారము సంగీది? చెప్పదరకున్న విషయంబు ఒప్పో తప్పో ముగింపకుండగా నడుమల్ తప్పనుట తగునే సభలో తగునే ఎప్పుడు గురువంతవానికే నీయు కుమతే ఏ శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని పాపమునకు కారణము చెప్పినాడు. మరియు చెప్పవలసిన చెప్పగలడు.
నడుమలేకి దుందుడు గద్దులకు సరసముదారివాగా ఎదురు శక్తి ఎరుంగక పాడి మాలి వరులకు కూర్చువాడనవి వాయటు వచ్చిన నట్లు ప్రాణగా ఉరవరు జంచునో ఎరుల హోయని మెతురో సూతపుత్ర నల్వరు చరిత్రోవగా నడువబోది ఎచ్చటి పాప కర్మమో ముదిమి చేపట్టి తప్పిన గాంగేయునితో పాటు నీకును మతిపోయినా ఏమి కోడుల్ గుడ్డయ సల్గి బ్రోచుని ఒక్కండెవడో వచ్చి దూరాడల్ చూచు ద్రోణాచార్యుడో భీష్ముడు కాడి కర్ణుడు లోన నుండు పైన కండు హలే కుండ ఈ యోనల్ ప్రాణములైన వీడునకు వీడున్నాడు సిద్ధముగా సంపాదిత అంగదేశ సామ్రాజ్య ధౌరేయ సేవకుడవు సేవకుడవకు నీ కుచితంబులకు ధర్మములు భిక్షమాత్రం కూడా ఉపదేశించుతున్నావుగా న్యాయపక్షపాతులకు ప్రభు చిత్తానుసరణం అనావశ్యకము ఏమంటే గొంతు తనంబు చే తలమగుడని చెవులు చేసే ఇక మంచు సభందరకు విసదంబు చేసే నీ కంఠసము ఔరా నీవు ఇంతర పాటు జందుటకు చేదును చెప్పు సూతనందన ద్రోణాత్మజ న్యాయపక్షపాతులకు ప్రభు చిత్తానుసారము నడుచుకుంటే అనావశ్యకమని కదా ఇప్పుడు ఉగ్గణించేది అది ఈ గాంగేయాదుల పట్ల ప్రయత్నం చేయకూడదు ఏమంటివేని అభిజాతత్వము కలుగు చాలా సతి అంటయుండగా దుర్మధారబటిన్ కొల్వున కీర్చి తెచ్చి కటి వస్త్రం వల్వగా దాసి ఈ సభలో ఇందు వసింపు మంచు కడాస్ఫాలింపగా చూచి రాజభయం పొందిగా తావి రేనికి ఇది దుష్కార్యం మనజాల్ రే అది ఒక గొప్ప కారణి సుయోధనులను ప్రశంసించిరా నీవు 4 ధర్మవాక్యములు నాడు నుడివినంతనే వారికన్నా పెద్దవైతివా దాని అంతకు ప్రథమ కారణము నీ తండ్రియే కదా ఓహితులు కన్నుగా సాహస కృత్యములు చేయు సమయంబున నిర్వాహకములగునే బాహిరముగజేయు ధర్మవచనములందు
పూలు కంటే పెద్దలు ఓరకునుటియే పరమధర్మం. అచ్యుత్కటై పుణ్య పాపై రిషేవ ఫలమోచ్చతే అని శాస్త్రములు వాకునుచున్నవి. దుర్యోధనుడు సకుటుంబముగా నశించు ఉపాయములు ఈ అంగరాజునకుందప్ప తక్కిన వారికి తెలియము లేదేని ఖచ్చియమా కౌరవుల కాచు తలంపున సంధి చేయగా భక్తి గల మత్సరి సూతపుత్రుడు అభిమానము చే నిరభిమాన బ్రాహ్మణ కుల సార్వభౌమ లక్షణ మాత్ర పరిజ్ఞాత ధనుర్వేద సార ఆచార్యపుత్ర ఏమనుచున్నావు? కచ్చియమాన్పి కౌరవుల గాచు తలంపున మచ్చిగా ఏగుదెంచనా ఆ శ్రీహరి? మూర్ఖుడా, ఆ కొంటె చూపులు చూడు. సంధి చేయటికే వచ్చినావు లేక యుద్ధమునకు రంది నడుపుడుగా వచ్చినావు తెలుసుకొనలేకపోవచ్చున్నావు. అదియునుగాక సూతపుత్రుడా, అవునులే, కారుదున్న తామర కొనలలో ప్రవేశించి పండుకొన్నను తత్సరోవర పంకంబుగాంచుడు గాని పద్మసౌగంధ్యం ఎరుగడా. తన పీరము నీరము పాలు చేసిన బెదరక సూతనెన్నడు వేదుడు కాడు. చతుసముద్రములు చదరము కల్గు దీపుడని చేతర సూము చేయుడినా. ఇంక ఎన్ని నాళ్ళు బీరములు బలికెదవురో పిల్లయాం పోతాం బుతారో విసరము వలే ఉర్వి ఎన్ మధ్య భాగంబులు నిండన్ పేలు బాణంబులను నిలుమోరి పారుబోధ నిలుమంచు నిను కన్నాదంటూడని కాలం పేగు తెలిచే గర్వము వలదు ఉగ్రంపు యుద్ధముల మనమందరము కార్యార్థి అయి వచ్చిన వాసుదేవుని ఆవలకున్ పంపు యోచింపవలయును కదా. మీకీ అకారణ పరస్పర కలహములేలా? రాధేయ, నీవిక సమాధేయ వాక్యములకై ప్రయత్నింపు. పెద్దవాడను నేను, మీరెల్లరూ నా ఈ విన్నప్పును మన్నింపు. ఏడి మా సుయోధనుడెక్కడ? నాయనా, దగ్గరకు రమ్ము. ఇతడేమో కొరగాని పలుకులు ఉపదేశించును, కాని విందము. నాయన కుమార, ఇంద్రియ దుర్మదంబు మొదలే తగదృంచి మనంబు వంచి నిష్టం త్రిగుణంబు వాబడి విచారము సేయు మునీంద్రులు ఏ దయాసాంద్రుని రూపు చూచుటకు చాలక కుందుదురు. అట్టివాడు వచ్చే దృగినేంద్ర వందితుడు చేరువ కుంపని గల్గి దూతయై కావున అయ్యనుభు మాటలు నిరాకరింపక ప్రత్యుత్తరము చెప్పుము నాయన. నేడు క్రొత్తలేమున్నవి, వెనుక సంజయుడు చెప్పిన మాటలే ఇతడు చెప్పును. సుయోధన అంగీకరింపని ఇందిరుంగని వారెవరు? అటుల కాదు,
భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ ప్రవృత్తులందరూ మన మహారథికులందరూ సంధి కొడంబడుట ఎందే కృత నిశ్చయులై ఉన్నారు. ఇక వారైను 5 ఊళ్ళిచ్చిన చాలు మాకనిరట. అంతేనా వాసుదేవా? అంతే కదా మామ. వింటివా నాయన? 5 ఊళ్ళిచ్చిన చాలు మాకనిరట. అన్యాయంబుగా ఏలదాయాద్వేషము నేటి సంగతము చేయంజాలుదే. నీకు కర్ణాదులు కల్గ భయం వికేల అనుధైర్యముండెగా బోలు. ఏదీదెల్పుము నేడేదెల్పుము కవ్వడిల్ తొడరు వారెవ్వారో నా ముందర. తండ్రి, మీరు చెప్పవలసిన వారు కావున చెప్పితిరి. 5 ఊళ్ళిచ్చిన లేదేని అనిసేత నిజములేడనుచును దయోదులు కాబురవిన నీదలచుట కోరి కోరుటే ఎగుగాదే. తండ్రి, ఇది ఏ కృష్ణ యుధిష్ఠిరుల రాజకీయ తంత్రము. భూసురులకు సహస్రాగ్రహారములు దానము గావించిన కౌరవేశ్వరుడు 7 దాయాదులుగా 5 ఊళ్ళనియ నిరాకరించున. ఆ 5 గ్రామముల నాటకము తమకు తెలియను కదా. కుశస్థలి, మాకంది, వారణావతము, హస్తినాపురము, ఇంద్రప్రస్థము ఇవి కదా పాండవులు ఆశించిన గ్రామములు. ఇక వాటి చరిత్రములు మీకు విదితమే కదా. కుశస్థలి యాదవులను ఓడించి కర్ణుడు స్వాధీనము గావించుకున్నది. మాకంది, మేము ద్రుపదిని జయించి ద్రోణాచార్యుని గురుదక్షిణగా సమర్పించినది అహిశ్చంద్ర మండలకు రాజధాని. ఇక వారణావతమన్నను ఒకప్పుడు పాంచాలులను దునుమాడి విజయస్మారకముగా భీష్ముడి కైవసము గావించుకున్నది. హస్తినాపురము కౌరవ సామ్రాజ్యమునకే కాదు, భారత సామ్రాజ్యమునకే గుండె వంటిది కదా. ఇక ఇంద్రప్రస్థము పాండవులదే కావచ్చు, అది మేము చూతమున్న గెలుచుకున్నదే. కావున ఇప్పుడు తామే సెలవిండు. కృష్ణ యుధిష్ఠిరుల ప్రార్థనమున పాండవులు కోరినవి గ్రామములా లేక సంగ్రామములా యమును వారు పంచుకొని ఏలుటగలగదు. వాడి సూది మన మోపిన ఏచుకయాత మాత్రముగా భూమిని పంచి పాండు బుద్ధులకెత్తునా. ఎవరైన సంగ్రామమున జయముగని రాజ్యము చేయుట నిశ్చయముదే. సమరము చేయరే బలము వారు బలవంతులై మమ్మున్ జనకుదురని కలలోనైన తలంపుగడు. నలుగురు చూచు చూడ పెండ్లము పెరవారిచే ఖాన ఖానోబడ చూచు ఊరకోదురా. మమతయు గోకు మానమవమానము శంకరులేని వారి నెయ్యము తగునయ్య. భూమి బదులాదరు నవ్వరనయ్య చేసిన సమరము చేయరే బలము చాలినా. ఏమి సందేహము? నేడేది తెలుపము కవ్వడిందొడరు వారెవరనామందులననియ. సహస్ర బాహుబల సంపన్నుడైన కార్తవీర్యర్జునునే తుదముట్టించిన మహాపరక్రమవంతుడైన పరశురామునే ప్రతిఘటించి పితృదేవుని మెప్పించి స్వచ్ఛంద మరణ వరప్రసాదేగు మా తాత భీష్మాచార్యుడు కలరంగమున విజృంభించినచో పార్థుడా కాదు
పాండవులో కానే కారు. ప్రతిఘటించి నిల్చుటకు ఆ నటరాక్షులకైనా సుసాధ్యమా? అదియునుగాక జగంబన దానశీలుడని పేరుగాంచి మిత్రత్మకు మారు పేరుగాంచిన వివిధాస్త్ర దురంతరుడైన రాధేయుడును నేను తమ్ములను సంగ్రామములోనేవో నాతో ధీసుందరు తెలుసుగాక. ఎదుర సఖ్యమే వృధా భ్రోగాని ధర్మమని కానకే గుదురె పండ్రంగేళ్ళు తేజో బల ప్రాధాన్యము గలట్టి రాజగుడుకు పౌరవ్యవసాగ్రని తమ్ముని తనయులకు పాలెమ్మనదవి ఎవరయ్యా నీకు తమ్ములు? ఏమా అనిలో ఏద్ర అశ్వినిలో తమ్ములు పాండురుమాలుడు తమ్ముడు వివరమయ్య తండ్రి నీకు. నాయనా, నీకు ప్రస్తుత ప్రశంస ఎలా తీయగా